నేనే మాట్లాడుతున్నా. బయటికెళ్ళా వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను చెప్పింది చేయి. హలో మత్స్య, అతన్ని ఎంత కొట్టాడమ్మా. నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు. నువ్వు ఇంకా నీచుడి దగ్గర ఏం చేస్తున్నావు అమ్మా? నిన్ను ఇలా చూడడం నా వల్ల కాదు. అందుకోసమే నా పెట్రోల్ బంక్ని కాల్ చేశాను. వాడిని కూడా కాల్ చేస్తాను. నీకోసం ఏం చేయాల్సి వచ్చినా సరే నేను చేస్తాను. ఎంతో చెప్పాను కదా నీ కోపాన్ని అదుపులో పెట్టుకోని. అన్ని దారులు మూసుకుపోయాయి మత్స్య. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, ఒకవేళ మా అమ్మ మీద చేయి వేసావనుకో, పోయినసారి బతికిపోయినట్టు ఈసారి నువ్వు బతకలేవు. జాగ్రత్తగా విను. నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా లేదా మా జీవితాల్లోకి తొంగి చూసినా జైల్లో కానీ భూమి మీద లేకుండా చేస్తాను. రూపం మాచ్య బహువతర నేత్రం మహాబాహో బహుబహురూపతమా బహుగరాం బహుగరాం మాశాత్రకరాళం దేశదాం లోకాః ప్రవ్యతితాస్తాం అనగా విశ్వరూపం. శ్రీకృష్ణుని దివ్య రూపం అంటే సమస్త ప్రపంచ స్వరూపం. మహాభారత యుద్ధపు మొదటి రోజు అర్జునుడు ఒక సంశయంలో పడ్డాడు, తన వాళ్లపైనే ఎలా దాడి చేయడమని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి తన విశ్వరూపాన్ని చూపించి చెప్పాడు, చూడర్జున, నేను ఈ సమస్త ప్రపంచ స్వరూపాన్ని, ఈ ప్రపంచాన్ని కాపాడడం మన ధర్మం. అందుకు నువ్వు ఈ యుద్ధాన్ని చేయాల్సిందే. అన్యాయం అంతం కోసం, ధర్మ స్థాపన కోసం. శ్రీకృష్ణుడి ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడి కళ్లల్లో ఒక తెలియని విజయకాంతి ఉత్పన్నమైంది. అప్పుడు నిర్ణయించుకున్నాడు, తాను ఈ మహాభారత యుద్ధం గెలుస్తాను అని. నిన్ను దుమ్ము దులిపిన గది ఉంది కదా, దాన్ని శుభ్రం చేయాలి. పద. సార్, మా అమ్మ చనిపోయింది. మీరు కొంచెం పర్మిషన్ ఇప్పిస్తే. అరే, మీ అమ్మ ఎలాగూ చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. నాకు టిఫిన్లు భోజనాలు ఎవరు చేస్తారా? ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు మత్స్య. ఎందుకు చేసావు బాబు? నా మొహం కూడా చూడలేవు. నువ్వు నాకు అన్ని దారిలో మోసేసావు మత్స్య. దారి నా వల్లే మూతపడింది కదా, దాన్ని తెరిచేది కూడా నేను. అబ్బాస్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. ఆనందను పంపాడు. ఆనంద్ అన్న నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పాడు, తీసుకెళ్ళడానికి వచ్చాను.
ఇక్కడ ఏమైనా చందాలు ఇస్తున్నారు అనుకున్నావా? వెళ్ళరా బాబు వెళ్ళు. అడుక్కునే నా కొడుకులు ఎక్కువైపోయారు. నీలాంటోడు ఒకడు ఉండేవాడట. ఆనంద్ అన్న డబ్బులు ఇవ్వడానికి మొండికేశాడు. అజీజ్ అన్సారీ. అతను చంపబడ్డాడు. కానీ అతన్ని ఎవరు చంపారు, అతని బాడీని ఏం చేశారు అనేది డీటెయిల్డ్గా నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆగండి. ఈ బాటిల్లో రక్తం ఉంది చూసారా, ఇది అజీజ్ అన్సారీది. హోల్ వల్ల కోవత్ పాగల్ నాకొడక మోసడికా ఏంట్రా ఇదంతా? 10 నిమిషాల్లో నేను ఆనందానికి ఫోన్ చేయలేదంటే తను పోలీసులకి చేస్తాడు. 5 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇంకా 15 నిమిషాల్లో నేను పగలగొట్టిన ఈ రక్తం బాటిల్ శుభ్రం చేయలేదంటే ఆ పోలీస్ కుక్కల ముక్కు చాలా వేగంగా పనిచేస్తుంది. వాసన చూసి గుర్తుపడతాయి ఇక్కడ ఉన్న రక్తం అజీజ్ అన్సారీదని. అప్పుడు నువ్వు తన చావుకి కారణమవుతావు. భయపడకు. మొదటి కాల్లో నేను ఆనందానికి ఏరియా పేరే చెప్పాను. ఇంకా నీ అడ్రస్ రెండో కాల్లో చెప్తాను. ఇప్పుడు ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పైసలా పోలీసులా? తప్పు నాదే సార్. నేను మీతో ఆడకుండా ఉండాల్సిందే. మీరు నిజంగానే మీరట్కే బాద్షా. మీ పైన గెలవడం అంత సులువు కాదు. కానీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇటు చూడండి. చెప్పండి. ఇక్కడికి ఓడిపోయిన వాళ్ళెవరూ తిరిగి రారు. నా క్లబ్కు మీరు ఫస్ట్ టైం. మిమ్మల్ని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వను. తప్పు చేస్తున్నారు సార్. ఈ ఒక్కదాంతో నేను మీ నుండి మొత్తం గెలుచుకుంటానేమో. వినడానికి బాగుంది. మనం కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. గెలిపోవటమిదే ఉంది. ఒకసారి మీ ఓటమి, ఒకసారి నా గెలుపు. ఆటల్లో మామూలుగా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇవి కౌంటర్లో ఇచ్చి. సరే బాబు. సూరి నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఒకే గ్రామస్తులు. కలిసి వ్యాపారం చేద్దామనుకున్నాను. అందుకే నేను అతన్ని మీరట్ తీసుకొచ్చాను. అతనికి వ్యాపారంలో ఏబీసీడీలు నేర్పించాను. అతనికి డబ్బుతో పాటు గౌరవం కూడా ఇచ్చాను. కానీ ఒకరోజు ఆ కుక్క నన్నే వెన్నుపోటు పొడిచాడు. నా సంపదంతా లాక్కుని నన్ను రోడ్డున పడేశాడు. నేను నా భార్యను చంపేశానని నింద వేసి నన్ను జైలుకు పంపించాడు. మధ్య సూరిపై నేను పగ తీర్చుకోవాలి. ఆ పగ తీర్చుకోవడంలో నాకు తోడుగా ఉంది. మనిద్దరం కలిసి సూరి వ్యాపారాన్ని నాశనం చేద్దాం. నా ప్రతీకారం తీర్చుకోవడం నుంచే నీ ప్రతీకారానికి దారి దొరుకుతుంది. చూడండి పండిట్జీ, మొదలైంది మత్స్యకాండంలోని మొదటి అధ్యాయం. దున్నపోతు తోకను పూజిస్తే ఈ రోజు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
పనేంటో చెప్పండి. రేపటి పేపర్లో ఇది ప్రింట్ చేయాలి. నీ అమ్మ డబ్బులే ఇవ్వే? ఆ? అన్న గురించి తెలిసి కూడా ఇలా చేస్తున్నావు అంటే నీ అమ్మ నీ లంజోడక. ఎరా నా కొడక, డబ్బులేమో ఊరికనే వస్తున్నాయి అనుకున్నావు? మాకు ఎంత కష్టపడితే వస్తున్నాయో తెలుసా నీకు? నా కొడక మేము ఎన్ని బెట్టింగ్లు పెట్టాలి తెలుసా నీకు? తెలుసా నా కొడక? లంజోడక, ఎప్పుడిస్తావు డబ్బులు? ఎప్పుడిస్తావు? చంపేస్తా నా కొడక. ఇవాళ చచ్చారా నా చేతిలో నువ్వు? 6 నెలలైంది, ఇప్పటి వరకు డబ్బులేమి ఇవ్వలేదు. మళ్ళీ టైం కావాలరా? ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుంది? ఎవరిని దోచుకున్నాడు మా మేనల్లుడు? కట్టేసి మరి కొడుతున్నావు? డబ్బులు ఇవ్వాలి. ఏమనుకుంటున్నారా? ఈ పిల్లాడు అనాథనుకుంటున్నావా? వీడికి ఎవరు లేరనుకుంటున్నావా? అయితే వీడు నా మేనల్లుడు రా. నా డబ్బులు ఇవ్వలేదు నా కొడుకు. ఏం డబ్బులు? బెట్టింగ్ పెట్టాడు, దానిలో ఓడిపోయాడు. మరి డబ్బులు ఇవ్వాలిగా. ఏంటి మా వాడు అలాంటి పనులు చేస్తున్నాడా? ఇంతకీ వీడు నీకు ఎంత ఇవ్వాలరా ముండా కొడక? ఏంది? ఎంత ఇవ్వాలని అడుగుతున్నాను రా చెవిటి నా కొడక. 1,00,000 రూపాయలు. 50,000 ఇస్తా. ఓకే డన్. అయితే చెయ్యి చాపరా. అరే 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 అరే, ఏం చేస్తున్నావు నువ్వు? సంతోషమా? డిస్గస్టింగ్. ఇంకోసారి గనక నా మేనల్లుని తీసుకొచ్చి బెదిరించినా విసిగించినా ఇదిగో నీ వెనకున్నాడే దున్నపోతో. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో చాలా మంది ఉన్నారు. ఒక్క మాట చెప్తే వచ్చి నీ కొత్త పగలు దెంగేలు. సర్లే. అవునా? నిజంగానా? నిజంగానే. వెళ్ళే. సర్లే. వెళ్తున్నాగా. ఇంకోసారి కనిపిస్తే నా కర్ర గొద్దులో దోస్తా. సర్లే. బయలుదేరే. నువ్వు గనక రాకపోతే వాడి వట్టలు కోసి చేతిలో పెట్టావు. పెద్ద పోటుగాడిలాగా ఫీల్ అయిపోకు. నీకోసం ఇంత చేశాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేయమంటావు? చాయ్ తాగించు. ఇప్పటికీ అదే రుచి. అచ్చం నీ చిన్నప్పుడు చేసిన ఇరానీ చాయ్ లాగే ఉంది. ఇట్స్ పర్ఫెక్ట్. అరే ఓ బ్రదర్, నాకెవరు మామయ్య లేరు, బాబాయ్ లేరు. నువ్వెవరు అసలు? ఇదే అనుకో, నేను నీ కొత్త జీవితానికి రహదారిని. నవంబర్ 11, 1999. ఈ తేదీ గుర్తుంది కదా? ఎలా మర్చిపోతావులే. ఆ రోజే కదా నువ్వు నీ సర్వస్వం కోల్పోయావు. పూజా ఎక్స్ప్రెస్లో ఆ బాంబ్ బ్లాస్ట్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మీ అమ్మా నాన్న ప్రమాదంలో చనిపోయారు, నిన్ను ఒంటరిగా వదిలేసి. అంటే బంధువులున్నారు కానీ వారి శత్రువుల కన్నా తక్కువేం కాదు. నీ భూమి, నీ ఇల్లు మొత్తం లాగేసుకుని నిన్ను రోడ్డు మీద వదిలేశారు. నువ్వు తిరుగుతూ ఇక్కడ మేరట్కొచ్చావు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఛాయ్ దుకాణంలో నువ్వు ఉద్యోగం చేశావు. చురుకైన వాడివి, తెలివైన వాడివి, ఈవినింగ్ స్కూల్లో చదివావు. ఇంత కష్టపడ్డ తర్వాత కూడా డిగ్రీ దక్కలేదు. అయినా ఏంటి ప్రాబ్లం? ఇతనికి మాత్రం ఏమైనా డిగ్రీ ఉందా ఏంటి? మీ హీరోకే. హలో బ్రదర్, ఈ స్టోరీ మీరట్ మొత్తానికి తెలుసు. అర్థమైందా? అసలు నువ్వు ఎవరు, నీకేం కావాలి అది చెప్పు. నీ తోడు కావాలి. ఇది నీ కొత్త జాబ్కి నేను నీకు ఇస్తున్న ఆఫర్ లెటర్ అనుకో. ఎవడికి కావాలి నీ బొంగులో ఉద్యోగం? నువ్వేదో 2 ముక్కలు చెప్పగానే పడిపోతాననుకున్నావా? వా. మీ ఊర్లో ఉన్న ఆస్తిని మీ చిన్నాన్న దగ్గర నుంచి విడిపించడం కోసం సూర్య అడ్డాకి వెళ్ళావు. 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నావు. అది వడ్డీ మీద వడ్డీతో 12 లక్షలైంది. ఇప్పుడు ఈ కేబుల్కి చుక్కలు జోడించి నువ్వు 12 లక్షలు చెల్లించలేవుగా. వడ్డీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు నేను కొడుతూనే ఉంటారు.
హా. ఒకవేళ నాతో పాటు పనిచేయడానికి నువ్వు సరే అంటే అప్పుడు తన్నులు తినాల్సిన అవసరం ఉండదు. సంపాదన మొదలవుతుంది. ఒక్క ముక్కలో చెప్పనా, నీ ఆస్తి నీకు తిరిగి దక్కడానికి ఒకే ఒక్క అవకాశం నేను. హలో బాయ్. హాయ్. హాయ్. ఇట్ వాస్ టూ గుడ్. మీరా చేసిన మ్యాజిక్ కి అందరూ ఫిదా అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఐ డూ ప్రైవేట్ షోస్ as well. అవునా? రియలీ. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పిలవండి. వావ్. నేను పిలిస్తే మీరు వస్తారా? Of course. వన్ సెకండ్. Sure. జస్ట్ మినిట్. ఇది నా కార్డ్. ప్లీజ్ స్టే ఇన్ టచ్. Sure. Hey. It's okay. ఈ మగాళ్ల చేయి నీకు అస్సలు సూట్ అవదు. ఏదైనా పెద్ద మ్యాజిక్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయి. ఏంటి విషయం? నర్వస్గా ఉన్నావా? ఐ మీన్ జస్ట్ కొద్దిగా. అస్సలు అవ్వకూడదు. నీ కాన్ఫిడెన్స్ తప్పకుండా నాకు చాలా అవసరం. నా ప్లాన్కి అవసరం. ఫోకస్ చేయాలి నువ్వు. అప్పుడే అందరి ఫోకస్ నీ మీద ఉంటుంది. నీ మీద నమ్మకం పెట్టచ్చు కదా? Of course. నాకు తెలుసు. ఇంకొక విషయం, ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే వెళ్ళిపో. నా గురించి ఆలోచించొద్దు. నిన్ను నువ్వు కాపాడుకో. అండ్ రాజుగాడిని కూడా. వాడు చాలా అమాయకుడు. ఓకే? గుడ్. ఇప్పుడే మా విలేకరుల నుంచి అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని తన దేశానికి తిరిగి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ పర్వేజ్ ముషారఫ్ పారిపోయాడు మనల్ని ఇరికించి. అబ్బా ఇప్పుడు ఏం చేద్దామన్నా? దీన్ని మనం ఎడిట్ చేసి తీసేయలేమా? నేనేమన్నా సూపర్ మ్యానా ఏంటి? అరగంట మాత్రమే మిగులుందన్నా. సరే, ఇది ఏ టైంలో వస్తుంది? ఎంతవరకు ఉంటుంది? ఇది వస్తుంది 7:30 మొత్తం 1 నిమిషం పాటు టీవీలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి రాజు? అన్నా 7:30కి 1 నిమిషం పాటు మ్యాచ్ బంద్ చేయమంటావా? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పర్ఫెక్ట్ ఐడియా. కరెక్ట్గా 7:30కి. బావా సూరి సార్, నమస్కారం. 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 రావడంలో లేట్ కాలేదుగా? అరే అలాంటిది ఏం లేదు ఇక్కడ. ఇది మీ దర్బారేగా.
పైగా ఓ మాట చెప్పనా, మీరు లేకుండా మ్యాచ్ మొదలవదు కదా. సరే చౌదరి గారు, ఈ రోజు మీరు క్యాష్ లో డీల్ చేద్దాం అనుకున్నారు కదా? క్యాష్ లో డీల్ చేద్దాం అనుకోవడం కాదు, క్యాష్ తోని డీల్ చేస్తున్నాను. ఆలియా నా గర్ల్ ఫ్రెండ్, మై లక్కీ చామ్. మీ డబ్బుల్ని తనతోనే ఢిల్లీ నుంచి తెప్పించాను సూరి గారు. హలో మిస్టర్ సూరి. హలో హలో. హౌ ఆర్ యు? మీరు వచ్చిన తర్వాత ఇక మొత్తం అంతా శుభప్రదంగానే ఉంటుంది. మీకు ఏ అవసరం ఉన్నా సరే ఈ సేవకుడు ఉన్నాడు. ప్రస్తుతం విస్కీ ఆన్ ది రాక్స్ ప్లీజ్. బంటి, మేడం గారికి విస్కీ. myself బంటి తివారీ, ఫుల్ నేమ్, ఫ్రమ్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్, ఇండియా. బామ్మర్దికి బావని, సూరి సార్కి బామ్మర్దిని. బంటి చెప్పండి. మేడం కోసం ఒక విస్కీ. ఇదిగో నాకు ఇలాచి తీసుకురా. ఇన్అప్రోప్రియేట్. ఇంగ్లీష్ లో మాట్లాడాలని తపన. సరే చౌదరి గారు, బ్యాగ్ ఏదో చాలా పెద్ద తీసుకొచ్చారు, చూస్తుంటే గెలుద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. ఇది నా లక్కీ బ్యాగ్ సూరి సార్. ఈ రోజు వరకు దీన్ని ఖాళీగా వెనక్కి తీసుకెళ్లలేదు. ఏం చెప్పారండి? మీరు ఎక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. బంటి షల్ వి? చౌదరి గారు, యా చెప్పండి. మీరు పుట్టుకతోనే బంగారు రాజు. మీకు బెట్టింగ్ నేర్పడం అంటే ఆకలితో ఉన్న సింహానికి వేట నేర్పడమే. రైట్? రండి రండి. చౌదరి గారు, యా తప్పుగా అనుకోకండి, ఇక్కడికి వచ్చిన ప్రతి కొత్త ఆటగాడికి నేను రూల్స్ చెప్తూ ఉంటాను. సూరి సార్, ఈ క్లబ్ మీది, రూల్స్ మీది. మీ పంజరంలోకి వచ్చేసాంగా, మీరు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే. చూడండి, మా ఈ వైఎస్ఎస్ క్లబ్ మెరట్ లో ఉన్న ఇక్కడ రూల్స్ అన్ని ఇంటర్నేషనల్. అవును, మరి మ్యాచ్ ఇప్పటి నుంచి సరిగ్గా 10 నిమిషాల్లో మొదలవుతుంది. ప్రతి ఓవర్ మొదలవటానికి ఎగ్జాక్ట్లీ ముందు మీరు బెట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ బౌలర్ రన్నింగ్ మొదలవగానే అక్కడ బెట్టింగ్ కౌంటర్ క్లోజ్ అవుతుంది. మా తరఫు నుంచి బుకీ ఎప్పుడూ మీతోనే ఉంటాడు. ఓకే. మ్యాచ్ బెట్టింగ్ అనేది మ్యాచ్ ప్రకారం వెళ్తూనే ఉంటుంది. పైగా మీకు ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కనబడుతూనే ఉంటుంది. చౌదరి సార్, చెప్పండి. మొదలు పెడదాం. మీకు మా వైఎస్ఎస్ తరఫున నో లిమిట్. క్యా బాత్ హై. ఎలాగూ మేము ఏది కూడా లిమిట్ గా చేయము. రియల్లీ? మేం కూడా. ఏం చెప్పారు? పదండి. ఆల్ ద బెస్ట్ సార్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Cheers. ఆల్ ది బెస్ట్. సార్, ఈ ₹1,00,00,000 కాయిన్స్ మీకోసమే. Pakistan has won the toss and elected to bat. అప్యక్ష నాస్తి వికల్ప. చాలా బా.
మొదటి ఓవర్లో నా బెట్ 10 లక్షలు. 5 4 మీద, 5 6 మీద. మొదటి ఓవర్ మీద ఎంత పెట్టా సార్? నేను చిన్న చిన్న ఆటల మీద టైం వేస్ట్ చేయను. ఏమైనా ప్రాబ్లమా? నో సార్. What a shot by Ismail. Ismail is playing brilliantly today. Cheers. ఈ ఓవర్లో 2 6లు, 1 4. 5 లక్షలు. Oh, that's so brilliant shot over the cover, and that's six. Cheers. And four. నాకేదో అనుమానంగా ఉంది బావా. సంథింగ్ ఫిసి. ఈ చౌదరి గారేంటి ఈరోజు ఇలా గెలుస్తున్నాడు? ప్రతి ఓవర్లో వాడు ఏం చెప్తుంటే అదే జరుగుతుంది. మీరు చెప్పండి, నా లైవ్ బయట తెగమంటారా? నాకు బాగా తెలుసు వాడు గెలుస్తాడని. ఆడినవు ఎంతవరకు ఆడుతాడు. నువ్వు మన బ్యాంకు గురించి మాత్రమే ఆలోచించు. చూడు, చౌదరి ఎంత పెడుతున్నాడో చూసి సేమ్ టు సేమ్ బెట్ నువ్వు కేతన్ దగ్గర పెట్టు, డబుల్ అమౌంట్కి. అంటే ఒకవేళ అతను లక్షల్లో గెలిస్తే మనం కోట్లల్లో గెలుస్తాం. ఇప్పటికొచ్చిందిరా నీకు తెలివి. ఆడుకో. సరే వెళ్ళు, బెట్ పెట్టు. ఓ కేతన్, ఈ ఓవర్లో 2 4లు, 1 6. నావి 10 లక్షలు. ఈ ఓవర్లో 2 4లు, 1 సిక్సర్, నా 20 లక్షలు. ఈ ఓవర్లో 1 వికెట్, 10 లక్షలు. ఈ ఓవర్లో 1 వికెట్, నావి 20 లక్షలు. హలో, ఇంకా 15 నిమిషాలు ఉన్నాయి. రాజు ఎలాంటి గందరగోళం చేయడు. డోంట్ లుక్ నర్వస్. రాజు, నా అమ్మతోడు చెప్తున్నా, ఇంత డబ్బు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను. ఇప్పుడు గట్టిగా ముద్దు పెట్టుకుంటా నిన్ను. ముద్దులతో నువ్వు మునిగిపోతా చెప్తున్నా. నన్ను ఆపొద్దు. ఈ డబ్బులనే మనమే భయ్యా. ఆ డబ్బులు నేను చూసుకుంటావు, చూసుకో. అందులో నీకు 10%. అయితే ఏంటి? అది కూడా 50,000 కట్ చేసుకున్నాక. లే, 50,000 ఎందుకు కట్ చేశారు? ఎందుకు కట్ చేయొద్దు? నీ కారణంగా మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయి ఉండేది.
అరే అన్న అరే 50,000 తగ్గించిస్తా. ఒక్క నిమిషం అన్న, నా మాట విను. మీరేం చెప్తే నేను అదే చేశా కదా. అంతా మీరు చెప్పినట్లే చేశా కదన్నా. 50,000 కట్ చేద్దంటావా? వద్దు ప్లీజ్ అన్న. అంతేనా? ప్లీజ్ 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 ప్లీజ్. సరే కట్ చేయంలే. కానీ ఒక షరతు. ముందు ఒక విషయం చెప్పి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? ఏం చేస్తానా, మా ఊరు వెళ్తాను. తెలుసు కదన్నా, ఆడున్నాడే నా చెత్తన బాబాయ్ గారి నుంచి తిరిగి నా ఇంటిని లాక్కుంటానంతే. పిల్లల కోసం ఒక కంప్యూటర్ అకాడమీ పెడతాను. స్టీవ్ కంప్యూటర్స్ ఫర్ జాబ్స్. ఉరషియా, నువ్వేం చేస్తావు చెప్పు ఇంత డబ్బుతో? నేను ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మరి మీరు ప్రొఫెసర్ గారు మీరేం చేయాలనుకుంటున్నారు? ఇంత డబ్బులు వచ్చాక మీరు కూడా ఏదో ఆలోచించుంటారుగా. డబ్బులు కేవలం మార్గం మాత్రమే, కానీ నా గమ్యం కాదు. నా గమ్యం చాలా దూరంగా ఉంది, మీరటి నుంచి చాలా దూరం. నా మాట విని మీరిద్దరు కూడా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిదే. సూర్య మనుషులు మిమ్మల్ని ఎంత వెతికినా కనిపెట్టలేని అలాంటి ఒక చోటుకి. ఇది మనం కలిసి గడుపుతున్న చివరి రాత్రి. రేపటి నుంచి మన ముగ్గురు దారులు వేరు. జాగ్రత్తగా ఉండండి. అంటే మనం ఈరోజు తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కలవమా? ఈరోజు తర్వాత కదా, ఇప్పుడైతే సెలబ్రేట్ చేసుకోవచ్చుగా. అయితే మీకు ఒక ట్రిక్ చూపిస్తాను. పార్టీ స్పెషల్. వాట్స్ ఇట్? ఓకే, ఇందులో నుండి ఒక కార్డ్ తీసుకో. కానీ నాకు చూపించు. ఏదైనా తీయచ్చా? ఏదైనా పర్వాలేదు. అరే అన్నా, ఓకే. And actually, I can find your card. Actually, I can smell it. సారీ, నేను స్నానం చేయలేదు. This was your card. నువ్వు ఎలా చేసావు ఇది? ఏస్ ఆఫ్ స్పేడ్స్. ఇది చాలా సింపుల్. నాకు నీ స్పెషల్ ట్రిక్ తెలిసిపోయింది ఊర్వశి. ఈ కార్డ్ నా దగ్గర అసలు లేనే లేదు. ఊర్వశిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆట ఏదైనా ఈ కార్డ్ మాత్రం తన దగ్గర పెట్టుకుంటుంది. That's it. అన్న పట్టేసుకున్నాడు. సరే, అయితే మీకు ఇప్పుడు ఇంకో ట్రిక్ చూపిస్తాను. అది మీ ఇద్దరు ఎప్పటికీ కనిపెట్టలేరు, అలాగే మర్చిపోలేరు కూడా. ఓకే, అన్నిటికన్నా బెస్ట్ రూమ్ కావాలి. ఉందా? ఎస్ మ్యామ్. క్యాషా కాదా? క్యాష్. క్యాష్? అరే డబ్బులన్నీ తీసుకుని పారిపోయిందన్నా మాయలేడి. అరే భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? వా 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 అన్నా, నీకు నవ్వొస్తుందా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటన్నా? ఒక్క ప్రోగ్రామ్ తో మనం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకుని పారిపోయింది. అది ఏడవాల్సింది పోయి నవ్వుతున్నావు ఏంటన్నా? నేను మన ఓటమి గురించి నవ్వట్లేదు. ఊర్వశి పరిస్థితి గురించి తలుచుకుంటే నాకు నవ్వొస్తుంది. తను మాయలేడి కదా. అయితే ఈరోజు నేను ఒక మాయ చూపిస్తా. అమ్మదీనమ్మా, అంటే తను తీసుకెళ్ళిన డబ్బులు నకిలీవి. ఒక్క నిమిషం అన్న, నా మాట విను. మీరేం చెప్తే నేను అదే చేశా కదా. నీకు ఇదంతా ముందే తెలుసా? కానీ ఎలా అన్నా? సింపుల్. నేను తన్ని అడిగాను మనం తనని నమ్మచ్చా అని. అడగగానే అంతా చెప్పింది. అంతా చెప్పేసింది. చెప్పకూడని మాటలు, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, పదాల వెనక ఉన్న అర్థాలు ఇంకా భావనలు మనకు అన్ని విషయాలు చెప్పేస్తాయి. నేను ఏదైనా అడిగినప్పుడు తన కళ్ళు ఎడం వైపు తిప్పడం,
తన చేత్తో వెంట్రుకలు సర్దుకోవడం, తన ప్రవర్తనలో వచ్చే ఈ చిన్న చిన్న మార్పులు చాలు నాకు తెలియడానికి ఈ లేడీ పెద్ద కిల్లాడి అని. దీని అమ్మ మొట్ట గుడిసిపోయేవాళ్ళం. ఇప్పుడు తన వాటా కూడా నీదే. పండుగ చేసుకో, బ్యాగ్ తీసుకో. ఇక రోజు పండగే పండగ. సార్ హలో ఖచ్చితంగా సార్ సార్ హలో చెప్పేది రా బాడకో. సాయంత్రం లోపల ఫోన్ చేయలేదు, రేపు పొద్దున సూర్యుడిని చూడలేవు. హలో చెప్పు. పిచ్చా నీకు ఇదంతా ముందు ఆలోచించలేదా నువ్వు? దొరుకుతారు సాయంత్రం వరకు ఆగు. మీరేం కంగారు పడకండి. హలో హలో సార్ మీరేం కంగారు పడకండి, నేను చెప్తున్నాం కదా మీ డబ్బులు ఖచ్చితంగా పంపిస్తాం సార్. ప్లీజ్ సార్ కంగారు పడకండి. అరే ఏంట్రా నా కొడకలారా గోల, నన్ను నిద్రపోని అడరా కాసేపు. హలో అరే బంటి, బావగారు. ఇండియా ఘన విజయం సాధించింది. ఇండియా పాకిస్తాన్ ని వాళ్ళ దేశంలోనే ఓడించింది. మన కెప్టెన్ మళ్లీ రికార్డు సృష్టించాడు. నిన్నటి మ్యాచ్ తర్వాత ఇండియా 5-0 తేడాతో సిరీస్ కూడా గెలిచింది. నిన్నటి ఈ గెలుపుని మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు క్రికెట్ ఎక్స్పర్ట్ జడేజా. ఎక్కడుంది వాళ్ళ న్యూస్ పేపర్? అరే చెత్త నా కొడకలారా, న్యూస్ పేపర్ ఎక్కడుంది? శని మీ రాశిలో ప్రవేశించాడు. రాబోయే కాలం చాలా గడ్డు కాలం. ప్రాణానికి కూడా హాని జరగవచ్చు. బావగారు వాటర్ ఇవ్వండిరా ఎవడైనా నా కొడకలారా. బావగారు మనకి ఏదో శని పట్టినట్టుంది. మీరట్ మొత్తం గందరగోళంగా ఉంది. అందరూ ఫోన్ చేసి వాళ్ళ డబ్బులు వెనక్కిచ్చేయమంటున్నారు. నిన్న మీరట్ అంతా గెలిచింది, కానీ మనమే ఓడిపోయాం. షాకింగ్. బావగారు చెప్పు కేతన్ భయ్య. అరే డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి? మ్యాచ్ గెలిచింది ఇండియా కదా. మీరు పేపర్ చూడలేదా? డబ్బుల కోసం బంటిని పంపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు సూరి? మనం చేసేదే మోసం, అందులో మళ్ళీ మోసమా? బెట్టింగ్ ఏ మ్యాచ్ మీద జరిగిందో అది మీరట్ మొత్తం చూసింది. నువ్వు గెలిచింది ఆ మ్యాచ్ మీదే, ఓడింది ఆ మ్యాచ్ మీదే. 6 రోజుల్లో నా 15 కోట్లు తిరిగి ఇవ్వాలి. లేదంటే నీకు తెలుసుగా సూరి, నేను దేని మీద మోసపడతానో దాన్ని ఆక్రమిస్తానని. మేడం మాయలేడి, మన దగ్గర ఇప్పుడు ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పి ఎక్కడికి వెళ్దాం? ఆ వెదవ్ మీద పక్క తీర్చుకోవడానికి. ఇంకెక్కడికి? నువ్వు ఇంకా దాన్నే పట్టుకొని వెళ్ళాడుతున్నావా? నేను చెప్పాను కదా నీ భాగం డబ్బు కూడా నా దగ్గరే ఉందని. డబ్బులు తీసుకుని అంతా మర్చిపో. నేను డబ్బు మొహం ఎప్పుడు చూడలేదనుకుంటున్నావా? వాడి మీద పక్క తీర్చుకోవాల్సిందే. బాగా మేడం డబ్బులు తీసుకుని మీరే కదా పారిపోయింది. వాడు మనల్ని ముందు నుంచే మోసం చేస్తున్నాడు. మన ఇద్దరిని అవసరం కోసం వాడుకున్నాడు. వాడేమో మొత్తం బిర్యానీ తింటాడు, మనకు మాత్రం కేవలం బొక్కలు మిగులుస్తాడు. అందరం కలిసి రిస్క్ చేసినప్పుడు డబ్బులు కూడా సమానంగా పంచాలిగా. వాడేమో ఒక టేబుల్ మీద కూర్చుని మందు తాగుతాడు, అది హాయిగా. కానీ ఆ సూర్య దగ్గర ప్రాణాలు రిస్క్ చేసింది నేను కదా. వాడిని మీరట్లో ఎవరు గుర్తుపడతారు? వాడికి ఇక్కడ ఎవరు తెలుసు? బయటకు వచ్చిందేమో నీ పేరు కదా, దాని సంగతి ఏంటి? రిస్క్ అందరం సమానంగా చేసినప్పుడు, అందరం సమానంగా కష్టపడినప్పుడు మరి డబ్బులు కూడా సమానంగా పంచాలి. 33.33%, 33.33% అండ్ 33.33%. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావడం లేదంటే నువ్వు చాలా అమాయకుడివైనా అయి ఉండాలి, లేదా చాలా పెద్ద వెరీ పుష్పం. నేను వెరీ పుష్పాన్నే. అందుకే నా గురించి వదిలేసి నిన్ను పోలీసుల నుండి కాపాడడానికి వచ్చాను. జాదుగారిని కాబట్టి ఇలానే సారీ చెప్తాను. కానీ వాడు మనకెక్కడ దొరుకుతాడు? సిద్ధార్థ హోటల్, ఢిల్లీ. నీకెలా తెలుసు?
దిస్ వాస్ యువర్ కార్డ్. ఒక రూమ్ కావాలిస్తారా? సారీ, రూమ్స్ అన్ని బుక్ అయ్యాయి. ఒక్కటి కూడా లేదా? లేదండి. ఈ రిమోట్కి ఏమైంది అసలు? నేను చూడనా? నువ్వు నన్ను తప్ప అందరినీ బాగా చూస్తావు. విషయం ఏంటంటే మేడం, మేము 300 గజాల ఇంట్లో 12 మందితో పాటు కలిసి ఉంటున్నాము. తుమ్మినా కూడా వీధి మొత్తానికి వినిపిస్తుంది. మీకు అర్థమైందని నేనేం చెప్తున్నాను? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏం పర్వాలేదు, కనీసం ఇలాగైనా ఉపయోగపడ్డాం. వెళ్దాం పదండి. మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఒక రూమ్ ఉంది, అది ఎమర్జెన్సీ కోసం ఉంచుకున్నాం. కేవలం ఈ ఒక్క రాత్రికే. ఏదైనా పర్వాలేదండి. మధుబాల అండ్ మిస్టర్ రాజేశ్వర్, ఇక్కడ అడ్రస్ రాయండి, నేను వెళ్ళి రూమ్ కీస్ తీసుకొస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దొరికింది, రూమ్ 304. అంతే, ఇక్కడ అడ్రస్ రాస్తే అయిపోతుంది. ఇదిగోండి, రూమ్ నంబర్ 306. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి 3 దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ 3 చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గపీర్ కూడా భయపడిండు. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్, 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం, మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా. దెన్ బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో ఇద్దరు ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవకూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్. రాజు, ఊర్వశి, మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఇంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్, సూరి గారి ఫోన్. హలో, నేను సూరిని. సూరి గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వు ఆ 3 ప్రాణాలతో తీసుకుని రచ్చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి. డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి. వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ ముందు నోరు మూయి. నువ్వు డబ్బులు
డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్ రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు తనకు అర్థమయ్యేలా చెప్పరా. డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు అన్న చెప్తుంటే వెళ్ళలేదు. సార్ ఇటు బాత్రూమ్ లో చూడు. తోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్ వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్ టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. నీకేం కాదు రాజు. రాజు కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు రాజు. నీకేం కాదు. వాడి దెబ్బకి కట్టుకట్టి ప్రెషర్ పెంచు, బ్లడ్ లాస్ అవ్వకూడదు. రణ్వీర్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ఎవరు పిచ్చా? సిటీలో పోలీసులు అందరూ మన వెనకాలే ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళలేం. సేఫ్ ప్లేస్ ఏదైనా చూడాలి. సేఫ్ ప్లేసా? ఒక ప్లేస్ ఉంది. ఊర్వశి, ఏంటిది? చూడు, చదువు. అమ్మా ఇది నేను. నువ్వు బయటి వాళ్ళకి నీ మ్యాజిక్ చూపించి మోసం చేయగలవేమో, కానీ నన్ను కాదు. తప్పంతా నాదే. కానీ నేను నిన్ను పిల్లలందరికన్నా ఎక్కువగా ప్రేమించాను. దానివల్లే నిన్ను వదల్లేకపోయాను. అలాగే నువ్విక్కడి నుంచి వెళ్ళలేకపోయావు. ఇక్కడ నుండి ఎలా వెళ్తాననుకున్నావు అమ్మా? నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు నన్ను ఎప్పుడు అనేదానికి గుర్తుందా? మై ప్రెటీయెస్ట్. ఈ అందం అంటేనే ఎంత అసహ్యం వేస్తుందో మాటల్లో చెప్పలేనమ్మా. నన్ను ఎప్పుడూ ఏ కుటుంబం దగ్గర తీసుకోలేదు. బహుశా నేను వాళ్ళకి సొంత మనిషిలా అనిపించలేదేమో. ఇక్కడున్న పిల్లలందరికీ మంచి కుటుంబం దొరికింది. అమ్మా, కానీ అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే నా తల్లి, నా కుటుంబం అన్నీ నువ్వే అమ్మా. అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను నమ్ము. నన్నెలా నమ్మమంటావు? మనం ఇక్కడ జనాలకి ప్రేమను పంచడం నేర్పిస్తాం, ప్రాణం తీయడానికి కాదు. నన్ను నమ్ము. మేము ఏ తప్పు చేయలేదు. ఎవరి ప్రాణం తీయలేదమ్మా. అమ్మా అమ్మా. అక్క అక్క నీ మ్యాజిక్ అక్క ప్లీజ్ అక్క అక్క మ్యాజిక్ చూపి అక్క అక్క ప్లీజ్ అక్క నీ మ్యాజిక్ చూపించు అక్క. పిల్లలు, కార్టూన్ ఎవరు చూస్తారు? మరి అక్కడ కూర్చున్నారండి, రండి. నిన్న రాత్రి ఢిల్లీ హర్యానా ఎక్స్ప్రెస్ హైవే మీద ఒక శవం దొరికింది. బిజినెస్ మ్యాన్ సూరి సక్సేనాది. సూరి సక్సేనా ఇంకా కేబుల్ ఆపరేటర్ రాజేష్ సర్దానాన్ని చంపింది ఒకే గ్యాంగ్ కి చెందిన వాళ్ళని మేము అనుమానిస్తున్నాం. ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి మేము ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ కూడా చేశాం, కానీ వాళ్ళు ముగ్గురు పారిపోయారు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, అతి త్వరలో వాళ్ళని పట్టుకొని తీరుతాం. ఈ లోపు మీకు వాళ్ళ గురించి ఏదైనా ఆచూకీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే ఢిల్లీలో ఉన్న స్పెషల్ సెల్ కి మీరు సమాచారం ఇవ్వండి. పిల్లలు,
అంతా బయటికెళ్ళి ఆడుకోండి. పదండి. అమ్మా, మేము నువ్వు అబద్ధం చెప్పనప్పుడు మరెందుకు తలదించుకోవడం? మీరు నిన్న సాయంత్రం నుండి ఇక్కడే ఉన్నప్పుడు మరి ఎవరినైనా రాత్రి ఎలా చంపగలరు? అమ్మా, అమ్మా, ఇప్పుడేం చేద్దాం? ఇంకేమైనా మార్గం ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు సీనియర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలన్న విషయం తెలీదా? మేడం గిసుంటి ప్రోటోకాల్స్ వల్లనే యాక్షన్స్ డిలే అవుతున్నాయి. మీకు బాగా తెలుసు కదా మేడం, మన ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఫైల్స్ ఢిల్లీ ట్రాఫిక్ అంటే చాలా స్లోగా కదులుతాయి. సేయింగ్ ఐ నో యు ఆర్ డిస్టర్బ్డ్. ఆల్రెడీ నీ పర్సనల్ లైఫ్ లో మేడం, చాలా ప్లీజ్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా పర్సనల్ లైఫ్ని పర్సనల్గానే ఉండనియండి ప్లీజ్. నేను మీ దగ్గరికి ఇంటర్స్టేట్ ఎంక్వైరీ ఫైల్ మీద సైన్ పెట్టించుకోనికి వచ్చిన. ప్లీజ్ సంతకం పెట్టండి. పర్మిషన్ డినైడ్. యు మే లీవ్ నౌ. జై హింద్. నా దృష్టి నీ మీదే ఉంది తేజరాజ్. మంచిది మేడం, చెడు దృష్టికి చేటు తప్పదు. చెప్పండి. నేను చెప్పాను, సార్, చూసుకున్నాడు సార్, ఇది ఏంటి? 24 చాలా ముప్పై రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పండి సార్. సార్, ఆ ముగ్గురు గురించి తెలిసిందా? సార్, ఇంతవరకు ఏ హాస్పిటల్ నుంచి ఎటువంటి సమాచారం తెలియలేదు, కానీ ఇంకా వెతుకుతూనే ఉన్నాను సార్. సార్, అది నా పెళ్ళాం ఫోన్ చేసింది. ఇంటికి ఎప్పుడు వస్తావని అడుగుతుంది సార్. ఈ కేసు సాల్వ్ అయ్యేదానిక ఇంటికి పోయేది లేదు, పెండ్లాం లేదు. సార్, అలాగే సార్. సరే సార్, అలాగే. రే బంగారం, నేను అన్నం తింటానులే, ఆకలితో ఉండలేను కదా. నువ్వు నా గురించి కంగారు పడుకో. సరేగా, నీ చూడు, నా బట్టలు 2-3 జతలు వెంటనే పంపించు. సరే సరే, 3-4 రోజులు ఫోన్ చేయకు. సరే, ఓకే, నేను మెసేజ్ చేస్తానులే. సరే, ఇదొకటి నా ప్రాణానికి. చెప్పండి, పోలీస్ కంట్రోల్ రూమ్. హలో సార్, నేను అకుల్. నేను వాళ్ళ ముగ్గురిని చూశాను. వాళ్ళ ముగ్గురు ఇందాకే ఐఎస్బిటి బస్ స్టాండ్ నుండి కురుక్షేత్ర వెళ్లే బస్ ఎక్కారు సార్. సరిగ్గా చూసావా? స్కెచ్ తో మ్యాచ్ అవుతుందా? ఖచ్చితంగా వాళ్లేనా? అవును సార్, ఖచ్చితంగా వాళ్లే. అందుకే కదా సార్ మీకు ఫోన్ చేసింది. సార్, మరి నాకేమైనా ప్రైజ్ మనీ ఇప్పిస్తారా? నీ పేరేం చెప్పావు నువ్వు? నకుల్ సార్. నకులా? చూడు నాన్న నకులు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళిపో. అక్కడ మీ అన్నని అడిగి తీసుకో ప్రైజు. పూకున్నా కొడక, ముందు అడ్రస్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్రైజ్ లేదేం లేదు. పెట్టు పెట్టు లాంచా కొడక. గోపాలు, ఇక నుంచి ఈ కాల్స్ అన్ని నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోవయ్యా. పొద్దుటి నుంచి ఒకటే మోగుతూ ఉంది, కింద వాచిపోతు. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. సూరి సక్సేనా మర్డర్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ నెంబర్కే కాల్ చేయాలండి? ఆహాహా, ఇది నాతో స్నేహం చేస్తావా? వాళ్ళ నెంబరు. స్నేహం చేస్తావా నాతో? స్నేహం గురించి తెలియదు కానీ నేను పని గురించి మాట్లాడాలి. నీతో కాదు, మీ బాబుతో. లంచా కొడక, నా బాబుతో మాట్లాడతావరా ఎర్రిపోక? ఎవరా నువ్వు? పోలీసులు ఏ ముగ్గురినైతే వెతుకుతున్నారో అందులో ఒకడిని,
తేజ్రాజ్ సింగ్ గన్తో కాల్చాడుగా. సార్ ఫోన్ వచ్చింది. మీరే మాట్లాడితే బాగుంటుంది. రండి సార్. సార్ హలో, తేజ్రాజ్ సింగ్. ఎవరు? మీరు నన్ను సిటీ అంతా ఫేమస్ చేసి పడేశారు, కానీ మీరెవరో నేను తెలుసుకోలేకపోయాను. ఇంతకీ తమరెవరో, మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఏసీపీ తేజ్రాజ్ సింగ్ అనా లేక ఖూనీ తేజ్రాజ్ సింగ్ అనా? అయితే నేనేమని పిలవాలి? రణ్వీర్ చౌదరనా లేక నీ అయ్య నీకు వేరే పేరు ఇట్లేమని పెట్టిండా? దాగుడు మూతలాట నడుస్తుంది కదా సార్. మధ్యలో కాల్పులు మొదలుపెట్టి తప్పు చేశారు. పోలీసులు క్రిమినల్స్ కి గిట్లనే ఇజ్జత్ ఇస్తారులే బిడ్డ. మీరు నన్ను తక్కువ అంచనా వేశారు. కానీ ఆ హత్యా నేరం నా మీదకి నెట్టారు. మీరు సూర్యని వేసేసారు చూడండి, అప్పుడు అర్థమైంది మీ స్కెచ్ ఏంటనేది. నిజానికి మీకు కావాల్సింది నేను కాదు, నేను కొట్టేసిన డబ్బని. ఇదంతా దానికోసమే. చెవులు రిక్కించి చెప్పేది దీను. గీ దొంగతనాలు అవి గట్టి పెట్టి కథలు రాయడం మొదలుపెట్టి బాగా పైకొస్తావు నువ్వు. నేనేం కథలు చెప్పట్లేదు, మీకు వాస్తవాన్ని చెప్తున్నాను. నిజానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్సా? అవును, సూర్యని చంపి మీరు నా మొదటి వికెట్ ని పడగొట్టారు. ఇప్పుడు రెండో వికెట్ పడాల్సిన టైం. ఈసారి కూడా మీరు నన్ను ఏం పీకలేరు. రెండో వికెటా? ఇప్పుడేమని వేస్తున్నావు? దొరగారు కథలు వినే మూడ్లో ఉన్నట్టున్నారు, కానీ చెప్పే మూడ్లో నేను లేను సార్. ఈ కాల్ ట్రేస్ అవడానికి ఇంకా 25 seconds బ్యాలెన్స్ ఉంది. నీ అయ్యా చావుతో చెలగాటం అంటే నీకు ఇష్టం అనుకుంటా. బిడ్డ, నువ్వు ఇప్పుడు వేస్తున్న దొంగేశాలున్నాయి చూడు, అవి చదువుకొచ్చిన స్కూల్ కి నేను హెడ్ మాస్టర్ నీరా. మీరేదో ఊరు పేరు లేని తడికల బడికి హెడ్ మాస్టర్గా చేసుంటారు, కానీ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలో 10 ఏళ్ల కోర్స్ చేసిన వాడిని. కల్లో కూడా నువ్వు నన్ను ముట్టుకోలేవు. సరే, సొల్లు మాటలు చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది విను. 24 గంటల్లో మీ కళ్ళ ముందు నుంచే పారిపోతాను నేను. మీరిక కళ్ళు తెరుచుకొని తపస్సు చేసుకోండి. అరే సరే, ఇంకా కాసేపు మాటల్లో పెట్టుంటే కాల్ ట్రేస్ అయిపోయేది. ఏమైంది సార్? వాడేమైనా అనుకోండి మాట్లాడేశాడా? వాడు ఛాలెంజ్ చేసిండు, మజా అనిపించింది. కస్టమర్స్ చూడు ముందు. కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, లోపలికి తీసుకెళ్ళు. ఏం పాపం చేశాను, నా కంట కట్టారు దీన్ని. తొందరగా దాన్ని లోపలికి తీసుకెళ్ళవే. ఈ పిచ్చి దాంతో బుర్రంతా పాడైపోతుంది. తీసుకోండి సార్, తీసుకోండి. క్షమించండి సార్, ఏమీ అనుకోవద్దు. ఏమన్నావురా? పిచ్చిదా? అమ్మరతను, నీ పిల్లలకు అమ్మతను. నువ్వు తాళి కట్టిన పెళ్ళం, మర్యాదివ్వు. ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో చంపి పాతేస్తాను. నాకు తెలిసింది ఏంటంటే నువ్వు రణ్వీర్ చౌదరి కాదు, అలాగే నీకు సూరి డబ్బులంటే ఇంట్రెస్ట్ కూడా లేదని. మా ఇద్దరి గురించి నీకంతా తెలుసు, కానీ నీ గురించి మాకేం చెప్పలేదు. ఇంతకీ నీ అసలు పేరేంటి? మత్స్య. నా అసలు పేరు మత్స్య. నేను ఈ రాజస్థాన్ మట్టిలోనే పుట్టాను. మా నాన్నకి నా మీద ఆశలుండేవి, నాకు నా జీవితం మీద ఆశలుండేవి. పెద్దయ్యాక ఆయనలాగే మిలిటరీలో చేరాలనుకున్నాను, కానీ ఒకరోజు మా ఇద్దరి ఆశలు చచ్చిపోయాయి. మచ్చా మచ్చా మచ్చా, మీ నాన్న. కార్గిల్లో తన యూనిట్ ప్రాణాలు కాపాడుతూ మా నాన్న వీరమరణం పొందారు. ఇంకా నన్ను మా అమ్మని ఒంటరిగా వదిలేశారు. గవర్నమెంట్ అమ్మకి మా నాన్న గౌరవార్థం ఒక పెట్రోల్ పంపించింది. ఇక ఈ సమాజం ఒక ఒంటరి ఆడదిదంతా ఎలా చూసుకుంటుందని ఈ సమాజం మా అమ్మకి మా బాబాయ్తో పెళ్లి చేసింది.
మత్స్య 2 నిమిషాలు డబ్బా తీసుకెళ్ళు. నాకు బాక్స్ ఏం వద్దు, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, స్కూల్ కాదు. అయితే కొంచెం తీపి తిని వెళ్ళు, సరేనా? ఇక పరీక్ష బాగా రాసురా. 2 పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నా కోసం చేసుకోలేదు నాన్న, నీ కోసం చేసుకున్నాను. నీకు మంచి పెంపకం ఇవ్వాలని చేసుకున్నాను. నీకీ వయసులో తండ్రి అవసరం కదా. ఇంకో తండ్రి అవసరం లేదమ్మా. కాస్త మెల్లగా మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాలంత కోపం వద్దని, అదే నిన్ను ముంచేస్తుంది. బాబు మత్స్య, కాస్త తీపి తిని వెళ్ళొచ్చుగా. చూడు బాబు, పరీక్ష మంచిగా రాసిరా. తిను. అరే త్వరగా రారా. పద, త్వరగా పద. అరే అరే పోనీరా బాబు. అరే అరే మీ అమ్మ వంటలో కారం ఎక్కువ వేసిందా ఏంటి? సరే గట్టిగా పట్టుకో. చిన్న చిన్న విషయాలకు అంత కోపం ఎందుకు? ఏంటి ఈ పవర్ అటార్నీ? చూడండి వదిన గారు, అది పవర్ ఆఫ్ అటార్నీ. మీరు కేవలం వంటిల్లు చూసుకోండి, దీని మీద ఒక వేలిముద్ర వేస్తే చాలు. ఇప్పుడు అమ్మ వేలిముద్ర ఎందుకు? వచ్చేసావా నాన్న? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకో, నేనొచ్చి రోటీ వడ్డిస్తాను. నాకేం ఆకలిగా లేదు. చూడనా, నీ మంచి భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ పంపుది పెద్ద ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి పెట్రోల్ పంప్ స్టార్ట్ అయితే నువ్వే కదా అంతా చూసుకోవాల్సింది. అంతవరకు నేను చూసుకుంటాను పెట్రోల్ పంపుని, ఇంకా మీ ఇద్దరిని. మీరు వాడి మాటలేం పట్టించుకోకండి. లాయర్ గారు చెప్పండి, వేలిముద్ర ఎక్కడ వేయాలో. రండి రండి, ఇలా రండి. ఇదిగోండి, దీని మీద అద్ది ఇక్కడ వేయండి. అంతే, అయిపోయింది. మనిషి మనసు చాలా సున్నితమైంది. ప్రేమ ఇంకా అభిమానాలతో పెంచితే వాణ్ణి ఓడించడం ఎవ్వరి తరం కాదు. కానీ ఒక్కోసారి ఈ ప్రేమ అభిమానాలే వాడికి బలం ఇంకా బలహీనతగా మారతాయి. సమయం నేర్పిన గుణపాఠం వల్ల నా దోల కూడా తీరిపోయింది. ఎవరినైతే ఎడారిలో సెలయేరనుకున్నానో వాడు ఒక మొసలి అని తెలిసింది. పెట్రోల్ పంప్ ఓపెన్ అవ్వగానే మా రెండో నాన్న ప్రవర్తన, తీరు, మనసు అన్నీ మారిపోయాయి. ఎంత ధైర్యమే! నన్నే లెక్కడుగుతావా? అసలు నిన్ను! తండ్రి మీదకి చేయొద్దుతావా? తండ్రి మీదకి ఇదేనా నేను నీకు నేర్పింది? ఇంకోసారి ఇలా చేస్తావంటే నా శవాన్ని చూస్తావు, నా శవాన్ని నీ కళ్ళారా చూస్తావు. మా అమ్మ మాటలు నా చేతుల్ని కట్టేశాయి. ఇంకా నాదొకటే లక్ష్యం, మా అమ్మని నరకం నుండి దూరంగా తీసుకెళ్ళడం. రోజులు గడిచే కొద్దీ మా తండ్రి అత్యాచారాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇంట్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారుతున్నాయో అక్కడ పోస్టాఫీస్లో నా కష్టం అంతే ఫలిస్తుంది. ఎక్కడైతే నేను ముందు 1 నుండి 2 రూపాయలు తీసేవాడినో ఇప్పుడు అక్కడే 4 నుండి 5 రూపాయలు తీస్తున్నాను. వారాలు, మాసాలు మారుతుపోయాయి. కానీ అంటుంటారు కదా, మాసం ఏదైనా సరే ఎడారిలో ఇసుక తుఫాను ఆగదని. ఆ రోజు అలాంటిదే ఒక తుఫాను వచ్చింది. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడేది నొక్కాలి సార్? ఇదేంటి సార్? ఇదా కంప్యూటర్ రా, కంప్యూటర్. ఈ రోజు నుండి పనంతా ఇదే చేస్తుంది. ఇదే చేస్తుందా? చాలా తెలివైంది.
అలాగా. జడ్జర్ సింగ్ అంతా అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. రేపటి నుండి కొత్త నెల మొదలవుతుంది. నేను లెడ్జర్ అంతా చెక్ చేసేసాను. ఇవి కొత్త పాస్బుక్లు. రేపటి నుండి ఇవే పంచాలి. అర్థమైందా? కూర్చో. సార్ టీ తీసుకుంటే. ఇలా ఇవ్వండి. ఇదిగోండి చెక్ బుక్ అడిగారు కదా, తీసుకోండి బాబాయ్. ఇందులో 55 రూపాయలు తక్కువ రాశారు మీరు. అరే బాబాయ్, పొద్దున్నే ఎందుకు నా బుర్ర తింటారు? పని చేసుకొని. నేను బుర్ర తింటున్నానా? మీరే తక్కువ డబ్బులు రాశారు. చూడండి, నా పాత పాస్బుక్ లో 5,650 రూపాయలు ఉన్నాయి. కావాలంటే ఎంట్రీ చూడండి. మీరు కొత్త దాంట్లో 5,600 రూపాయలు రాశారు. నావి కూడా 75 రూపాయలు తక్కువ ఉన్నాయి. నావి కూడా 40 రూపాయలు తక్కువ ఉన్నాయి. నావి 70 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, పైగా నన్ను దబాయిస్తున్నారు బుర్ర తింటున్నానని. అందరి డబ్బులు తక్కువే రాశారు. నా 55 రూపాయలు ఏమయ్యాయో చెప్పండి. అరే బాబాయ్, నేను చెప్తున్నాను కదా, అందులో రాసిందే సరైంది అని. ఎలా సరవుతుందండి? నా దాంట్లో 55 రూపాయలు తక్కువ నేను చెప్తాను కదా. ఏంటి ఈ గోళ? ఎందుకు అరుస్తున్నారు? ఏంటి అరుస్తున్నామా? ఇందులో మా డబ్బులు తక్కువ రాశారు. అరే ఇందులో ఏముంది? మళ్ళీ చెక్ చేద్దాం. మీరు శాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఆయన అంతా కరెక్ట్ గా ఉందంటున్నాడు. ఇందులో తప్పులు కనబడుతున్నాయి. కావాలంటే చూడండి, 5,655 రూపాయలు పాత పాస్బుక్. కానీ కొత్త బుక్ లో చూడండి, 5,600 రూపాయలే రాశారు. 5,655 రూపీస్ ఉన్నాయి నా దాంట్లో. అయ్యో సార్, కాస్త శాంతించండి. మమ్మల్ని ఒకసారి చూడనివ్వండి. చూడండి. అరే జడ్జర్ సింగ్, ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? చూడు కొంచెం. నా ఒక్కడిదే కాదు, అందరి దాంట్లో తప్పు ఉంది. పెద్ద సార్, నేను లెక్కలు బాగానే చెక్ చేశాను. మరి ఇది ఏది? మీ పాస్బుక్ కూడా ఇలా ఇవ్వండి. పాతది కూడా చూపించు. చూడండి సార్, ఇందులో లెక్కలు తేడాగా ఉన్నాయి. అరే జడ్జర్ సింగ్, ఇదేంటయ్యా? ఇప్పుడు చెప్పండి, 55 రూపాయలు తక్కువ రాశాడా లేదా? ముసలాడా, నువ్వు అరుస్తూనే ఉంటావా? మర్యాదగా మాట్లాడు. ముందు ఎవరిని పట్టుకుని ముసలాడుతున్నావు? నేను మిలిటరీ వాడిని. అయ్యో సార్, మీరు ఆగండి సార్, ఆగండి. నీ నాటకాలు ఆపండి. అందరి డబ్బులు తప్పుగా రాశారు. మీరు కూడా వాటితో కలిసే ఉన్నారు. చూడండి సార్, ఈ రోజు వరకు నేను ఎప్పుడైనా మోసం చేశానా? చెప్పింది చాలండి. కళ్ళతోనే పీక్కు తినేలా చూస్తాడు వీడు ఆడవాళ్ళని. మీరిద్దరూ కలిసి మా డబ్బులు దొబ్బేశారు. ఈ విషయం పోలీసులు వస్తే తేలిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వీడి మోసం చేస్తున్నాడో ఏమో. వీడిని ఖచ్చితంగా జైలుకు పంపించాల్సిందే. జారుతానా? సిగ్గులేదా నీకు? అసలు నువ్వు ఎవరితో కొనుక్కొచ్చావో చెప్పవే. చెప్పవే. నీ కడుపులో ఉన్నది ఎవరి పెట్టే? హరి, ఏమైంది? అమ్మా, డాక్టర్ గారు, డాక్టర్ గారు, త్వరగా వెళ్ళండి. మా అమ్మ. మీ అమ్మగారి పరిస్థితి ఏం బాగోలేదు. ఆమెను కాపాడడం చాలా కష్టం. ఇదిగో నాది. ఇప్పుడు నాది షో.
ఆ రోజు మీ నాన్నతో పాటు అదే చితిలో నిన్ను మీ అమ్మని కూడా కాల్చేసుంటే సరిపోయేది. వెళ్ళిపోండి, వీటన్నిటికీ దూరంగా. మీ భాగం డబ్బులు కాకుండా ఇంకా కావాలంటే కూడా చెప్పండి, నేను పంపిస్తాను. పంపిస్తావా? నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా? నీకింత అన్యాయం చేస్తే నువ్వు, అదే నేనైతే చంపేసేదాన్ని. చంపేస్తే కథ ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఇలా కాదు, ఇంత సులభంగా కాదు. నేను వాణ్ణి హింసించి చంపుతాను. అమ్మ బాధపడినంత. అమ్మని కలిసావా నువ్వు? అన్న, నేను మా అమ్మ నాన్ననైతే పోగొట్టుకున్నాను, కానీ మిమ్మల్ని అమ్మ దగ్గరికి చేర్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. మీతోనే ఉంటాను. రాజు మాత్రమే కాదు, ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటా. నీ పగ తీరేంత వరకు నేను ఇంకా రాజు మేము ఇద్దరం నీతోనే ఉంటాం.